చాలా సార్లు చూస్తాను. చాలా బాగా అనిపించింది. కార్తీ ఎంట్రీ కూడా చాలా పేరు పెట్టేదే లేదు. చెప్పండి. ఎలా అనిపించింది కంగువా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ఈ మూవీ కోసం అసలు నేను నైట్ కూడా పడుకోలేదు. అండ్ ఓకే, ఒక రాత్రి నిద్రపోలేదు అంటూ బెనిఫిట్ దొరికింది నాకు. సూర్య క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? సూర్య క్యారెక్టర్ గురించి పాస్ట్ అండ్ ఫ్యూచర్ రెండు క్యారెక్టర్ చేశారు కదా, రెండు క్యారెక్టర్లు ఎలా? ఫ్యూచర్లో కొంచెం ఫంకీగా ఉన్నారు, పాస్ట్లో కొంచెం సీరియస్గా ఉన్నారు. కొంచెం ల్యాగ్ ఉందంటున్నారు. స్టోరీ ఎలా అనిపించింది? ల్యాగ్ ఏమైనా అనిపించిందా? చెప్పేటోళ్ళు వంట చెప్తుంటారండి, వాళ్ళకి డిఎస్పీ మ్యూజిక్ ఎలా? అండ్ మెయిన్ సూర్య ఎడ్కి నచ్చింది స్టార్టింగ్లో. ద వే హీ వాజ్ వెరింగ్ ద కోట్స్ చాలా బాగుంది. బాబీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అన్న తమ్ముళ్ళకి ఇట్లా ఆపోజిట్లో పెడతారు. అంటే నార్మల్ టైంలో అన్న తమ్ముళ్ళు కొట్లాడుకుంటారు, కానీ మూవీలు కూడా కొట్లాడుకోవడం ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. ఐ ఫెల్ జెలస్ ఆఫ్టర్ సీయింగ్. ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. సూపర్గా ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది సినిమాలో? చాలా బాగుంది, చాలా బాగుంది. సో రేటింగ్ ఎంత ఇస్తారు? 10/10 ఎంత ఇస్తారు రేటింగ్? 10/10. 10/10 ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది. సూపర్గా ఉంది. స్టోరీ లైన్ చాలా బాగుంది. కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ల్యాగ్ ఉంది, బోరింగ్ అంటున్నారు. మీరు చూస్తే అర్థమైంది. చాలా బాగుంది, సూపర్గా ఉంది. అంటే డిఫరెంట్ చూడండి టచ్ అంటున్నారు. సూర్య గారికి సెట్ అయింది అంటారా క్యారెక్టర్? సెట్ అయింది. మన డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఎట్లా ఉంది? చాలా బాగుంది. సౌండ్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఫైట్స్, యానిమల్స్ సూపర్గా ఉంది. అయితే బిలో యావరేజ్ లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుందన్న సినిమా. నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా బోరింగ్, ఏంట్రీ సీన్స్ అనిపించారు. అంటే చాలా చెత్తగా రాసుకున్నారు సీన్స్. ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా బోరింగ్. ఎప్పుడు ఇంటర్వెల్ అవుతారు వెయిట్ చేశాను కూడా. బట్ సెకండ్ హాఫ్ 10 నిమిషాలు పోతే లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సినిమా నిజంగా గూస్ బంప్స్ రప్పించాడు. అందుకనే యావరేజ్ మూవీ అంటున్నాను. అటు సూర్య గారు కానీ, బాబీ డాల్ గారు కానీ, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాకి ఒకే ఒకటి హీరో, దానికి డిఎస్పీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిఎస్పీ ఆ సీన్ కంటెంట్ కాదు, డిఎస్పీ మ్యూజిక్ తో నిజంగా 3 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెట్టాడు సినిమాలో. బట్ సినిమాలో అంత కంటెంట్ లేదు. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం అదే చెప్తున్నా. మాకైతే బాహుబలి 7 సెన్స్ కూర్చొచ్చింది. ఇంకోటి ఏంటంటే సినిమాలో మెయిన్ కథ ఏమీ లేదన్న, ఇటు బోరింగ్ సీన్స్. ఫస్ట్ హాఫ్ నిజంగా చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందని చూసాం. నిజంగా డిఎస్పీ మ్యూజిక్ వల్ల కొంచెం ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆయన మ్యూజిక్ మాత్రం సినిమాలో ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సినిమా బాగుందన్న, అంతే. జస్ట్ లాస్ట్ 40 నిమిషాలు బాగుంది. 40 నిమిషాలు బాగుంది కానీ సినిమా హిట్ అని మనం 3 గంటలు సేపు కూర్చోలేం కదా. ఎవరైతే డబ్బులు పెట్టుకుని వస్తారో లాస్ట్ 40 నిమిషాల కోసం అయితే రావచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మిస్ అయిపోయినా పర్వాలేదు సినిమాకి, అంత బోరింగ్ అనమాట ఫస్ట్ హాఫ్. బట్ డిఎస్పీ గారు మాత్రం చాలా ప్రాణం పెట్టి చాలా కష్టపడ్డారు. డిఎస్పీ బ్యాక్ కనిపించారు. డిఎస్పీ ఒక్కడే హీరో. అది డైరెక్షన్ కానీ ఏదైనా సరే మ్యూజిక్ మాత్రం చించేశాడు, నేను చెప్తున్నాను. బట్ సూర్య గారు కానీ, బాబీ డాల్ గారు కానీ యాక్టింగ్ లో కానీ చాలా కష్టపడ్డారు. సినిమాకి యాక్టింగ్ చాలా కష్టపడ్డారు. బట్ శివ గారు రాసుకున్న స్టోరీ కానీ, సీన్స్ కానీ చాలా బోరింగ్ ఎక్కించారు. నిజంగా అజిత్ గారు ఇప్పుడు సూర్య గారే అనిపిస్తుంది అనమాట. తెలుగులో అయితే ఖచ్చితంగా యావరేజ్ మూవీగా నిలిచిపోతే. బట్ తెలుగులో సూర్యకు ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల హిట్ అయితే అవ్వచ్చేమో, కానీ ఎక్కడైతే ఖచ్చితంగా బోరింగ్ సినిమా అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుందన్న నాకు ఓపెన్ గా నాకు అనిపించింది. ఆ యాక్షన్ పార్ట్ కానీ, లేదంటే పాట కూడా ఓయో అన్న సాంగ్ కూడా బాగా అనిపించింది అన్నమాట. కేవలం ఒక మ్యూజిక్ ఒకటి లేపిందన్న సినిమాని. లాస్ట్ 40 నిమిషాలు అయితే బాగుంది. అది కూడా చెప్తాను. క్లైమాక్స్ కూడా little laggy, but still they have managed to keep us into the movie with their screen presence of Kanguva and the older history of the Kanguva. It was very good. And also the unexpected twist was there is Karthi in this movie. His presence, he is in the history also. That means the older version of Kanguva stage also. In Francis also he is there. Some people are giving the negative reviews about the film. That movie was very lag or boring. What's your opinion on this? It is true. Initially, Francis' role was not that much fun. The comedies was not worked out. But still, they have managed everything in the Kanguva portion only. And at last, they have finished with the Karthi. They have given a lead to Kanguva 2. Expecting Kanguva 2. ప్రొడ్యూసర్ పేసిన 1000 crore వచ్చి Maybe it అది can వర్తా? reach. Yes.
it have potential to reach 1,000 crore. శివ డైరెక్షన్ ఎప్పుడు ఇరుకు Shiva, this is totally a breakthrough for Shiva. Seriously, because the movie, the lightings and the effects, as the 3D also worked out very nice. By the way, who is your favorite hero in Tamil Nadu? Tala, obviously. What's your expectations about Good Bad Ugly? Good Bad Ugly, we are waiting. We need to see. It seems to be a totally new look for Tala. Okay. We are waiting eagerly. Okay. చెప్తున్నా స్టార్ క్యాస్ట్ ని పెట్టే సినిమా తీద్దాం అనుకున్నారు శివ గారు తప్ప ఇలాంటి సినిమా చేయడం వర్కౌట్ కాలేదు ఆయన. సూర్య యాక్టింగ్ ఎలా ఉందన్న? సినిమా ఇంతకు ముందు ఆయన చేయలేదు కూడా. సూర్య దమ్ము లేదు ఏం లేదన్న. సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య గారు యాక్టింగ్ అన్న అంతే. సూర్య గారు యాక్టింగ్ డిఎస్పీ గారి మ్యూజిక్ ఇప్పుడు డిఎస్పీ గారి మ్యూజిక్ పుష్పకి తీసేశారు అంటున్నారు, మరి దీంట్లో అంత వర్త లేదా మ్యూజిక్? మ్యూజిక్ బాగుందన్న. డిఎస్పీ గారు మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. అది బేబీ సినిమా వల్లేమో. సినిమా ఎందుకంటే మనకి బేసిక్గా మైండ్లోకి ఎక్కట్లేదు, టార్చర్ లా ఉంది కాబట్టి డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా అలానే అనిపిస్తుంది. ఇప్పుడు మన శివ డైరెక్టర్ గారి పాత సినిమాలు చూసుకుంటే ఈ సినిమా చూసుకుంటే అంటే టోటల్ ఆయన అనవసరంగా ఆయన పాత సినిమాల్లో ఈ సినిమా కలుపుకున్నాడు. అనవసరంగా ఆయన బయోగ్రాఫ్లో ఈ సినిమా యాడ్ అయింది. అలా అదే పాత సినిమాలు ఉండుంటే కనుక అదే గ్రాఫ్లో బాగుండేది. అలాంటి సినిమాలు తీస్తేనే బెటర్. శివ ఓవరాల్ గా సూర్యకి ఏం చెప్తారన్న? ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? సూర్య గురించి సినిమా గురించి నేనేం చెప్పనన్నా. సినిమా మాత్రం తలకాయ నొప్పి తప్ప ఇంకేం లేదు. సూర్య గారి మీద ఇష్టంతో సినిమాకి వెళ్ళండి, కానీ తలభారంతో బయటకు వస్తారు. Part 2 స్కోప్ ఉందా? పార్ట్ 2కి స్కోప్ ఆయన పెట్టుకున్నాడన్నా, కానీ నాకైతే ఏం కనిపించట్లేదు. పార్ట్ 2 మొత్తం డొల్లా. అనవసరంగా కార్తీక్ కూడా ఒప్పుకున్నాడు. అమ్మున విక్రమ్ యూనివర్స్ లో రోలెక్స్ తీసుకొని కొట్టుకోవడం బెటర్. అంటే ఏం నచ్చలేదన్న జనరల్ గా? ఏం నచ్చలేదన్న, ఏం లేదు అందులో సినిమాలో. Okay, 3D లో సినిమా ఇప్పుడు నేను చూద్దాము అనుకుంటే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ నాకు ఎమోషనల్ గా వచ్చినా పర్లే, కామెడీలో వచ్చినా పర్లే, యాక్షన్ సీక్వెన్సెస్ లో వచ్చినా పర్లే, సాంగ్స్ లో వచ్చినా పర్లే, గ్లామర్ లో వచ్చినా పర్లే. ఇందులో నేను చెప్పినవి ఏవీ లేవన్నా. స్లో ఉన్నా ఒక స్టోరీ ఉంటే మేము కనెక్ట్ అవుతామన్నా. ఇప్పుడు సత్యం సుందరం ఉంది, స్లోనే అది మూవీ, కానీ జనాలు దాన్ని ఇష్టపడ్డారు, కనెక్ట్ అయ్యే మూవీకి. సో సినిమా స్లో ఉన్నా పర్లేదు, కానీ ఒక స్టోరీ ఒక కంటెంట్ ఉంటే బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇందులో స్టోరీ లేదు, కంటెంట్ లేదు. తమిళ సినిమాకి ఫస్ట్ 1000 కోట్ల సినిమా దాటే సినిమా అంటున్నారు. ఆయన 2000 కోట్లు అని అన్నారు ఎవరో ఆడ ప్రెస్ మీట్ లో అడుగుతూ. 2000 కాదు 20 కోట్లు దాటితే